హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అందరూ క్లీనింగ్లు అన్నీ చేసేసుకున్నారా? ఇంకా ఈరోజు నేను బియ్యం రవ్వతో ఉప్మా చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా ఫేవరెట్. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా నేను శనగపప్పు, పెసరపప్పు కొంచెంగా తీసుకొని వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు. ముందుగా స్టవ్ మీద నేను కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ టిఫిన్కి. ఈ ఆయిల్ వేడెక్కాక ముందుగా పోపు దినుసులు వేసుకుంటున్నాను. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. కొంచెం ఎక్కువే చేస్తున్నానండి, సో దానికి తగ్గట్టుగా నేను వేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా స్లిట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 6 దాకా వేసుకున్నాను ఎండుమిర్చి. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ఇంగువను కూడా వేసుకుంటున్నాను. ఇంగు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ఇంకా డైజెషన్కి కూడా ప్రాబ్లం ఉండదు. ఇంకా తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వర్ణోక ఉప్మా. మనం పప్పులు అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి మనకి బలం కూడా వస్తుంది, ఎనర్జీ కూడా ఉంటుంది. సో మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ప్రతి సాటర్డే ఈవినింగ్ ఇదే చేసేవారు అన్నమాట. దీంతో పాయసం కూడా చేసేవారు. చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. అది అప్పటి నుంచే వస్తుందన్నమాట ఈ వంట. ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. ప్రస్తుతం నేను ప్లెయిన్గానే చేస్తున్నాను. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకుంటున్నాను. సో 2 గుప్పిళ్ళ దాకా వేసుకున్నాను అంతే. పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు చేస్తున్నాను. సో 2 గుప్పిళ్ళ వరకు సరిపోతుంది. బాగా నానిపోవాలి, అవి గట్టిగా ఉండకూడదు. సో వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా నానిపోతాయి కదా, అందుకు. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి వేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగానే వేసుకోవాలి. ఫ్రై కూడా తక్కువే చేసుకోవాలి. కొబ్బరి ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ అందులోంచి ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అట్లా కలిపి ఇంకా వెంటనే మనం వాటర్ వేసేసుకోవాలి. నేను 1 గ్లాస్తో చేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో చేస్తున్నాను. 1 గ్లాసు నూకకి 2.25 గ్లాసు వాటర్ అన్నమాట. అంటే పావుతకు 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాం మనం. అది బాగా ఉడకాలంటే అంత వాటర్ కంపల్సరీగా పడుతుందండి. సో వాటర్ని వేసుకుని నేను 2 గ్లాసులు కాబట్టి 5.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను నేను. ఇంకా దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ నేను కల్లుప్పుని వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో టేస్ట్ చూసుకొని మళ్ళీ సరిపోలేదు అంటే నార్మల్ సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టి ఆ వాటర్ మరిగేంత వరకు ఉంచాలన్నమాట. మధ్యలో టేస్ట్ చూసుకోండి. నేను వాడే వరినూక వచ్చేసి లలిత బ్రాండ్దండి. చాలా బాగుంటుంది. ఇవి 1/2 kg ప్యాకెట్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అది తీసుకున్నాను. ఎప్పుడు దీంతోనే చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది, విడివిడిగా వస్తుంది, బాగుంటుంది ఈ నూక. సో 2 గ్లాసెస్ నూక వేసేసుకున్నాను వాటర్ మరిగాక. ఇప్పుడు అలా మనం సిమ్లో పెట్టేసి అలా కలుపుతూ ఉండాలి.
అలా కలిపిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇంకా మూత తీసి చూసేసరికి అది కొంచెం టైట్గా అవుతుందండి. అప్పుడు కూడా ఒకసారి కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఒక 20 మినిట్స్ అన్నా మనం ఉంచేస్తే అది బాగా ఉడికి ఒక ఇదిగోండి ఇలాగా విడివిడిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి, చాలా బాగా వస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది. ఇది మనం బ్రేక్ఫాస్ట్ అనే కాదు, డిన్నర్లో కూడా తినచ్చు. ఇంకా నేను నిన్న క్లీనింగ్ పని అంతా పెట్టుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంకా లోపల ఏమైనా మనం వాడట్లేదు అన్నవన్నీ పడేసి కొత్తవన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను. డస్ట్ దులుపుకోవాలి కదా, సమ్మర్ అయిపోయింది. సమ్మర్లో మనం అలాగా తలుపులన్నీ తీసుకొనే ఉంటాం కాబట్టి డస్ట్ అన్నది చాలా ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకోవాలి. శ్రావణ మాసం వచ్చేలోపు క్లీన్ చేసుకుంటే మనం తర్వాత ఇంకా పూజల టైంలో మనం పెద్దగా పట్టించుకోకపోయినా పర్లేదు. ఇంకా ఫుల్గా పూజలు వస్తున్నాయి కదా, మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుందాం. కిచెన్ మొత్తం క్లీన్ చేశాను. ఇలా 6 మంత్స్కి అలాగా, 6 మంత్స్కి కాదు అసలు 4 మంత్స్కి చేసుకుంటే మనకి కాక్రోచెస్ అవి కూడా రాకుండా ఉంటాయి. ఇంకా నీట్గా ఉంటుంది, మనకి హెల్త్కి కూడా బాగుంటుంది. ఇది నాకు కిచెన్లో క్రాకరీ యూనిట్ అండి. ఇలా సర్దుకున్నాను నేను. ఇప్పుడు నేను చూపించిన వస్తువులన్నీ నేను వాడుతూ ఉంటాను. సో వాడనివి ఏమైనా ఉంటే మీరు మీ మెయిడ్స్కి కానీ మీ వాచ్మెన్స్కి కానీ ఇచ్చేయడం మంచిది. ఇది నాకు స్టవ్ దగ్గరలో ఉండే ఒక క్యాబినెట్ అనమాట. ఇందులో మొత్తం గ్లాస్ వేరే పెట్టుకుంటాను. మిగతా కబోర్డ్లో టప్పర్వేర్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ ఉంటాయి. ఈ పైన పెద్దగా డస్ట్ పట్టలేదండి, కింద డ్రాస్లో మాత్రం చాలా డస్ట్ పట్టింది. అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇది మా డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అన్నీ. సో అదండి ఈరోజు వ్లాగ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బియ్యం రవ్వతో ఉప్మా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఓకే అండి, మరి బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.